హాయ్, దిస్ ఈజ్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం తెలంగాణ కల్చర్లో భాగంగా జానపద కళారూపాల్లో ఒక జానపద కళారూపమైన శారద కథకుల గురించి మనం చూద్దాం. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అనేక పోటీ పరీక్షల్లో తెలంగాణ సంస్కృతి పైన అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది. డిసెంబర్ 15-16 తేదీల్లో జరగబోయే గ్రూప్ టీ ఎగ్జామ్లో కూడా తెలంగాణ సంస్కృతి పైన ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా ముఖ్యమైనటువంటి శారద కథకుల గురించి కూడా మనం తీసుకోవడం జరిగింది టాపిక్. ఇప్పుడు ఈ శారద కథకులకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, శారద అనే వాయిద్య పరికరాన్ని ఉపయోగించిన వారైనందువల్ల శారద కథకులు అనే పేరు వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. ఈ శారద జానపద కళారూపకులు పాడేటువంటి పాటలో ఎప్పుడు శారద శారద అనే వంత పాడుతారు. కాబట్టి ఈ ఎప్పటికీ అనేక సార్లు శారద శారద అనే పదము ఉపయోగించిన వారైనందువల్ల వీరికి శారద కథకులు అనే పేరు వచ్చిందని జానపద వాంగ్మయంలో చెప్పడం జరిగింది. శారద అనగా అర్థము సరస్వతి అని వాస్తవంగా, కానీ జానపద కళారూపకుల మాటల్లో శారద అనగా ఒక వాయిద్య పరికరము లేదా తుంబూరా. మరి ఈ శారద వాయిద్య పరికరాన్ని మరో పేరు కిన్నెర అని కూడా పిలుస్తారు. శారద వాయిద్య పరికరానికి మరో పేరు కిన్నెర అని కూడా పిలుస్తారు. మధ్యలో ఒక కథకుడు ఉంటారు, ఇద్దరు వంత పాడుతారు, మనకు ముగ్గురు కనపడతారు ఈ శారద కథకులు గానం చేసే విధానంలో. అయితే ఇక్కడ ఈ శారద గాండ్రు రెడ్డి, మున్నూరు కాపు, ముదిరాశు కులాలకు చెందిన ఈ జాతుల నుండి ఉద్భవించిన ఒక జాతి అని జానపద వాంగ్మయంలో అత్యంత పరిశోధన చేసినటువంటి ప్రముఖుడు డాక్టర్ బిరుదురాజు రామరాజు ఒక ఉదాహరించడం జరిగింది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, రెడ్డి, మున్నూరు కాపు, ముతిరాశు కులాల జాతుల నుండి ఉద్భవించిన మరొక జాతే ఈ శారద జాతి అని డాక్టరు బిరుదురాజు రామరాజు తన పరిశోధనలో వెల్లడించాడు. ఈ డాక్టర్ బిరుదురాజు రామరాజు అనగానే మనకు గుర్తు రావాల్సింది వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో ప్రస్తుతము హన్మకొండ జిల్లా దేవనూరు గ్రామంలో జన్మించినటువంటి వాడు. ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా తెలుగులో పిహెచ్డి చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బిరుదురాజు రామరాజు. ఇదే యాజ్ ఇట్ ఈజ్ ఇదే స్టేట్మెంట్ మన ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్ అడిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా తెలుగులో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి ఎవరని అడిగారు, డాక్టర్ బిరుదురాజు రామరాజు. ఈరోజు మన తెలంగాణలో ఉన్న జానపద కళారూపాలు, తర్వాత మన బతుకమ్మ లాంటి పాటలు ఇవన్నీ సజీవంగా బ్రతికి ఉన్నాయంటే, మనకు పుస్తకాల రూపంలో భద్రపరచబడి ఉన్నాయి, రాయబడి ఉన్నాయి అంటే ఆ పుణ్యము మన డాక్టర్ బిరుదురాజు రామరాజుదే. ఇతడు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ నేటి రాష్ట్ర ప్రభుత్వాలు శారదగాన్లను బొడిగ జంగాలుగా, జంగం కులస్తులుగా గుర్తించి వీరిని ఎస్సీ జాబితాలో చేర్చడం జరిగింది. ఈ శారదగానలో బహుభార్యత్వము ఎక్కువ. ఇక జానపద కళారూపకులలో వ్యవసాయ ఆశ్రిత జానపద కళారూపకులు ఎవరైనా అని మనకు క్వశ్చన్ అడిగితే శారదగాన్లు అని ఆన్సర్ చేయాలి. వ్యవసాయ ఆధారిత ఆశ్రిత జానపద కళారూపకులు అని ఒక 4 ఆప్షన్లు ఇచ్చినప్పుడు మనకు ఆన్సరు శారదగాన్లు. అయితే ఈ శారద కథకులు తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వీరోచిత పోరాట యోధుల జీవిత చరిత్రను కథాగానం చేసినటువంటి వారు శారదగాన్లు. ఎగ్జాంపుల్ ఏది మనం చూసినట్లయితే రేణిగుంట రామిరెడ్డి, రాజా రామేశ్వరరావు, సర్దార్ సర్వాయి పాపన్న, నల్ల సోమనాద్రి ఇలాంటి ప్రముఖుల వీర గాథలను శారద కథాగానంలో వివరించినటువంటి వాళ్ళు జానపద కళారూపకులు.
ఇక్కడ శారద వాయిద్య పరికరము ఏ కలపతో తయారు చేయడం జరిగింది అని ప్రీవియస్ పేపర్లో మనకు క్వశ్చన్ అడిగారు. టేకు, మద్దు టేకు, పనస మొద్దు, చీమ చింత, పెద్ద వేప, ఇలాంటి సులువైన కలపతోటి ఈ శారద వాయిద్య పరికరాన్ని ఈ శారద కథకులే వారికి వారే ఈ వాయిద్య పరికరాన్ని తయారు చేసుకునేవారు. ఇవి మనకు ఈ శారద కథాగానానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.